నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్, షమిత మరియు వారి కుమారుడు ఇంద్రనీళ్లు దర్శించుకొని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి సుమారు 1,50,000 రూపాయలతో తయారు చేసిన వెండి పుష్పమాల హారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మొక్కుకున్న మాట ప్రకారం వెండి పుష్పమాల హారాన్ని అమ్మవారికి నేడు సమర్పించామని, మహిమగల తల్లి దయ చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఉంచి సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మేలు జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్, షమిత దంపతులకు ఇంద్రనీళ్లు దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు పూజారి అమ్మవారి ఫోటోను బహుకరించి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
द्वादश्यां लक्ष्मीवासरे शुभवासरे शुभनक्षत्रे शुभकरणे मंगलचेतनस्यां शुभ श्रीमान् कृतगोत्रोद्भवस्य द्वादशगोत्रोद्भवस्य अतीतान्तरं दस्य भगवती सर्वजनमानं दस्य सतीश कुमारं दस्य तद्धर्मवती शिल्पानां दस्य इंद्रनीलनां दस्य तद्धर्मवती शंस्तानां दस्य ईशान्द्रुनां दस्य सह कुटुम्बस्य मोनबा मालाभरण अलंकरणार्थं श्री रेणुका यल्लम्म हिमलदेवर परिपूर्णांगायुदासीत् सत्सं अक्षर विधानेन पूजां చేసే అక్షరాల నుంచి నమస్కారం చేసుకోండి అయిన తర్వాత రండి అయ్యగారు మీరు కొంచెం దగ్గర కొంచెం దేవుని దగ్గరికి ओम ध्यातवेदसे सुनवाम सोम मरातीयतोर्जहानवेदः सना परिषद दुर्भान विश्वा नामेव सिंधुं दुर्गात्तिक्तिः नामग्निवरनां तपसा जलन्तीं वैरोचनीं कर्मफलेन दुष्टां दुर्गां देवीकुं शरणमहं प्रपद्ये सूतर सीतरसे नमः अग्नेयत्तं पारयाणय अस्मान् स्वस्तिभृत दुर्गान् विश्वा भूस्पृथ्वी बहुलान भूर्वी अभा भोगातनयायिं यो विश्वानिनो जय बोलो अम्बे माता की जय बोलो रेणुका माता की महामुनि की महादने धनमे जुगदां देवीं महादने धनमे जुगदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम्
अष्टाश्वजाभिगौरवं प्रजानां हसि माता आयुष्मन्तङ्गरोधमां चन्द्राभं लक्ष्मीशाः सूर्याभं श्रेणेश्वरि चन्द्रसूर्याग्नि सर्वाभं श्री महालक्ष्मी मैम प्लीज एक और चंद्राभां लक्ष्मीमेशानां सूर्याभां श्रेणेश्वरीं चंद्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीपास्महे ओम यो वैदां కొంచెం అమ్మవాళ్ళ यार इट उड़ाड़ी हेलो रेडी है పట్టణంలో కూడా వెలిసిన ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీ అనేది మనకు ఉంది. మొదటికి కూడా నేను కూడా అదేవిధంగా మన గ్రామ ప్రజలతోని ఉస్మానాబాద్ పట్టణంతో అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకునేది. ఏ పండుగ వచ్చినా ఏ పెద్ద కార్యక్రమం అయినా కానీ వచ్చి అమ్మగారితో అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఒకరోజు అనుకోకుండా అనిపించింది అమ్మవారికి ఒక హారం చేయించాలని చెప్పి నాకు కోరిక కలిగించిన అమ్మవారు. అప్పటి నుంచి వెళ్ళి నేను కనీసం 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇది ఒక కోరిక. ఎవరికి చెప్పినా కానీ అది ఎందుకో ఏదో రకంగా పోస్ట్పోన్ అవ్వకుండా రావడం జరిగింది. మొన్న ఒక సందర్భంలో కూడా లక్ష్మీనారాయణ గారు చైర్మన్ అయిన తర్వాత వారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అమ్మవారికి నేను హారం చేయించాలని చెప్పి నాకు అనిపిస్తుంది చేయించాలని చెప్పి వారు పట్టుబట్టి అమ్మవారి హారం చేయించుకొని అయ్యా తీసుకొచ్చిన మనం తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల కొన్ని నాకు ఇంట్లో వచ్చే పరిస్థితి లేకుండే దాంతో మేము సమయానికి అమ్మవారికి హారం అందియలేకపోయినాం. అయితే ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం మంచి రోజు అని చెప్పి ఈరోజు తప్పకుండా అమ్మవారికి హారాన్ని ధరించేటట్టు చేయాలి అని చెప్పి అనుకొని మరి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారు మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ ఎందు అమ్మవారి వారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా దిగ్విజయంగా ముందుకు పోయేటట్టు వారు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ సందర్భం ఎట్టగలిసి వచ్చిందంటే మా నాయకురాలు కవితకు కూడా ఈ మధ్య లోపలనే బెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి అమ్మగారు తప్పకుండా అందరూ కూడా చాలా గొప్పగా మా అందరిని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం కూడా నాకు ఉందని తెలియజేసుకుని అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం.